అందరికి ఈ రోజు అయితే ఆగాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ గా కుక్కర్ లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అన్ని వేసుకొని ఇందులో ఫ్రై చేసుకున్నాము. ఇవి బాగా మగ్గిన తర్వాత ఆగాకరకాయ ముక్కలను అయితే వేసుకున్నాము. అయితే ఇవి బాగా మగ్గేయండి. చూసారు కదా ఆయిల్ అయితే పైకి వెళ్తుంది. ఇప్పుడైతే ముక్కలు వేసుకున్నాము ఆగాకరకాయలు. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకున్నాం బాగా. వీటిలోనే సిమ్లోనే అలాగా మూత పెట్టుకొని అయితే మనం మగ్గ పెట్టుకోవాలండి. ఆగాకరకాయ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా కారం కూడా వేసేసుకొని అలా మగ్గ పెట్టుకున్నాం. వేసుకున్నాము కారం, మూత పెట్టుకున్నాము. ఒకసారి చూసుకున్నాము. ఇది వేగింది. ఆయిల్ అయితే ఇలా పైకి తేలినట్టు ఉండాలండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఆగాకరకాయ కర్రీ ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.